బేసిక్గా దేవుడు అనే నమ్మకం ఉంది. పర్టికులర్గా నేను వాటికి ప్రతి సంవత్సరం గుడిలోకి ఉంటుంది. అది దేవుడు నేర్పిస్తాడు. ఒకసారి అన్ని పూజలు నమస్కారాలు నుండి మా ఇంటికి క్షేమం వచ్చిన వారికి అది చాలా నేను విశేషం విషయాలు చెప్తున్నాను. నాకు స్వామి గారు చాలా యాదృచ్ఛికం. ఒకరోజు ఫోన్ చేసి అనుమతించి నా అలవాటు ప్రతి నెంబరైనా నేను రిసీవ్ చేసుకుంటాను. అలాగా ఆఫీస్ పరిచయం చేసుకున్నారు. సమాచారం చెప్పారు. అది నాకు మంచి పరిచయం. అక్కడి నుంచి అప్పుడప్పుడు వారు ఫోన్లో మాట్లాడుకుంటుండేది. నేను స్పందిస్తూ మాట్లాడుతుండేవాడు. సో కారణం సందర్భంలో చెప్పారు, ఒకసారి ఇంటికి రండి, ఒకసారి చేయండి అని చెప్పేసి. సో ఎప్పుడైనా పూజలు అనేసరికి దాన్ని ఇలా దాంతో చెప్పాను కదా, నాకు కూడా స్వామి గారి రావడం జరిగింది. సరే యాక్చువల్లీ ముగ్గురు రావాల్సింది నేను, తను నా నవరాత్రులు తను ప్రతిరోజు అమ్మవారికి పూజ చేస్తుంటాను ఇక్కడ. అమ్మాయి బిజీగా ఉన్నాడు. సరే నేను పరిగెట్టుకుని వచ్చాను. ఇది సడన్గా చూస్తే మనలో మనకు అలవాటు గుడి అనేసరికి వేరే అట్మాస్ఫియర్గా ఉంటుంది. అది కొంచెం కొత్తగా ఉంది. అసలు ఆ అట్మాస్ఫియర్ అనేది లోపలికి ఇక్కడ వచ్చిన వెంటనే ఈ లింగాలు చక్రాలు అన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ డిఫరెంట్ పవర్, డిఫరెంట్ రూపం. అండ్ దీని గురించి వారు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం వేశారు. సో భగవంతుడు అన్నవాడు విగ్రహ రూపం కాకుండా ఇలా కూడా ఉంటారు, ఇలా కూడా జరుగుతుంది, ఇది కూడా చేయొచ్చు అనేది సార్వత్రికమైన విషయం. వారి కష్టం, వారు నిత్యం దీనికోసం పాఠమే నేను వింటూనే ఉన్నాను. డెఫినెట్గా స్వామి అనుగ్రహంతో అన్నీ సక్రమంగా చదువుకుని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దీనిపైన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మేఘన. అనకాపల్లి, నర్సీపట్నం, నాతవరం, ఎక్కుడుపాలెం గ్రామంలోని శివశక్తి క్షేత్రాన్ని దర్శించుకున్న సినీ నటుడు శుభలేఖ సుధాకర్. సుధాకర్కి క్షేత్రం దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో క్షేత్రం ఆలయం తాలూకా పూజారి శుభలేఖ సుధాకర్ చేతుల మీదుగా స్వామివారికి ప్రీతికరమైన కొన్ని అభిషేకాలు సుధాకర్ చేతుల మీదుగా చేయించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టను కూడా సుధాకర్ చేతుల మీదే చేయించారు. ఈ నేపథ్యంలో శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ, స్వామి గారు నాకు ఫోన్ చేశారు, ఈ నేపథ్యంలో నేను దసరా రోజు ఈ క్షేత్రం దర్శించుకుంటానని చెప్పాను, అందువలన దర్శించుకున్నాను. కానీ వచ్చేటప్పుడు ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్షేత్రం దర్శించుకున్న తర్వాత మనసంతో ప్రశాంతంగా ఉన్నదని చెప్పి సుధాకర్ తెలిపారు. అలాగే వారి సతీమణి శైలజ గారితో కూడా వస్తాననేసి, కానీ దసరా ఉత్సవాల్లో భాగంగా శైలజ గారు కొద్దిగా బిజీగా దసరా ఉత్సవాల్లో పాల్గొన్నందున శైలజ గారు రాలేనందున తదుపరి నెక్స్ట్ టైం శైలజ గారు వాళ్ళ కుమారుడితో కలిసి క్షేత్రం దర్శించుకుంటానని చెప్పారు మేడం.